హాయ్ అందరికీ నమస్కారం. జేఈ ఆస్పిరెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. జెమినై ఏఐ ఎనేబుల్డ్ జెమినైతో జేఈ మాక్ టెస్ట్లు అనేటువంటివి ఫ్రీగా జేఈ ఆస్పిరెంట్స్ కి అందబోతున్నాయి. ఏఐ టెక్నాలజీ అనేటువంటిది నాలెడ్జ్ గ్యాప్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, పిల్లలు మరింత ఉత్సాహంగా వాళ్ళ యొక్క తప్పులను తెలుసుకుని ముందుకు వెళ్ళటానికి, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అందించుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను ఎప్పుడూ చెప్పేటువంటిది. గూగుల్ వాళ్ళు జెమినైతో జేఈ మాక్ టెస్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోవటానికి అవకాశాన్ని కల్పించారు. రీసెంట్ గా గూగుల్ సిఇఓ సుందర్ పిచై గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ శాట్, ఇప్పుడేమో జేఈకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ ని జెమినై ద్వారా అందించబోతున్నామని, అలాగే ఇండియన్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ యొక్క లాంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లోకల్ పార్ట్నర్స్ ఫిజిక్స్ వల్ల కెరియర్స్ 360 వీళ్ళ నుండి కంటెంట్ తీసుకుని జెమినైతో ఇంటిగ్రేట్ చేసి మనకు అందిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ జేఈ మాక్ టెస్ట్ ని జెమినై ద్వారా ఎలా యాక్సెస్ చేయాలి అనేటువంటిది. మొట్టమొదటిగా జెమినై హోమ్ పేజ్ కి వెళ్తే ఇక్కడ న్యూ చార్ట్ లో జస్ట్ జేఈ మాక్ టెస్ట్ అని టైప్ చేస్తే చాలు, అది మన కోసం పేపర్ ని ప్రిపేర్ చేస్తుంది. చూడండి, మన పేపర్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రతి సబ్జెక్ట్ లో కూడా 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో జేఈ మోడల్లో. సో మ్యాథ్స్ మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఇది 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సెట్ ఏ టైమ్ లిమిట్ ఫర్ యువర్ టెస్ట్ అండ్ షో టైమ్ రిమైనింగ్, ఇది ఒకటి. కరెక్ట్ ఆన్సర్ ఆఫ్టర్ ఈచ్ రెస్పాన్స్, ఇది ఆన్ చేస్తే ఏమవుతుందంటే మనం గ్రాండ్ టెస్ట్ చేసే ఫీల్ ఉండదు. అంటే క్వశ్చన్ ఆన్సర్ చేసిన వెంటనే అది రైటా రాంగ్ అనేది చెప్పేస్తుంది. అట్లాగే షో ఇంట్స్ అంటే ఆ ఇంట్ కూడా అక్కడ ఇస్తుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే దాని ఆన్సర్ ఎలా అరైవ్ అయ్యావనేటువంటిది కూడా అది చెబుతుంది. సో మనం మాక్ టెస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 2 ఆఫ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మనం టెస్ట్ను స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్ ఆన్సర్. జస్ట్ దీన్ని మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాం, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. సో లేదు, మనం ఆ పర్టికులర్ క్వశ్చన్ కూడా దీన్ని డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఇక్కడ ఆ పర్టికులర్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆన్సర్ చేసిన తర్వాత చూసారా, 20 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో లాస్ట్ 5 క్వశ్చన్స్ కూడా ఇంటీజర్ టైప్, న్యూమరికల్ క్వశ్చన్స్. సో ఈ విధంగా ఈ టెస్ట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సో టోటల్గా 25 అయిపోయిన తర్వాత 25కి వచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేయొచ్చు. అంటే ఇక్కడ కంప్లీట్గా వస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ మనం వదిలేసాం అనేటువంటిది. సో అట్లాగే ఫిజిక్స్కి సంబంధించి చూస్తే ఏదో 2-3 క్వశ్చన్స్ ర్యాండమ్గా ఆన్సర్ చేద్దాం. 23.56 హియర్. అట్లాగే లాస్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి 25. లెట్ us submit it. Now coming to chemistry the same way. సో ఇక్కడ అంతా కంప్లీట్ అయిన తర్వాత 3 అయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత స్కోర్ ఎంత అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈచ్ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ టోటల్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి, ఎన్ని కరెక్ట్ అయినాయి. ఎల్సిడి నుంచి 3 క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ అయినాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఈ రిపోర్ట్లో రావటం జరుగుతుంది. అలాగే ఫిజిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్లో కూడా, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం సెల్ఫ్ ప్రిపరేషన్ ఎప్పటికప్పుడు స్ట్రెంగ్తన్ చేసుకోవటానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక టూల్ ఇది, ఒక ఫ్రీ టూల్. సో అలాగే పర్టికులర్ టాపిక్లో అంటే జేఈ ప్రాక్టీస్ టెస్ట్ ఆన్ రొటేషన్స్, సపోజ్ ఇటు అటు పరిగెత్తవలసినటువంటి అవసరం లేదు. చూడండి, ఇది ఆల్రెడీ మన కోసం ఒక అసైన్మెంట్ను, ఒక ప్రాక్టీస్ టెస్ట్ని ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినాయి. సో జస్ట్ ఇక్కడ సపోజ్ ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేశా, అది కరెక్ట్ అని. సో ఇది నాట్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ 5/2. రైట్ ఆన్సర్ ఎట్లా వచ్చింది, రైట్ ఆన్సర్. ఇప్పుడు సపోజ్ దీనికి కంప్లీట్గా డీటెయిల్ కావాలి అని అనుకున్నట్లయితే ఒక హింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రీకాల్ ద ఫార్ములాస్ ఫర్ లీనియర్ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ఎ సాలిడ్ స్ఫియర్. చూసారా, ఆల్రెడీ 10 క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయినాయి. సో ఈ విధంగా నీకు కావాల్సినటువంటి పర్టికులర్ టాపిక్లో కూడా నువ్వు ప్రిపేర్ కావచ్చు. సో ఇది అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, ఈ టెక్నాలజీ ప్రతిదీ కూడా మన దగ్గర ఉంది. మనం ఏ విధంగా ఉపయోగించుకున్నాం, మన సెల్ఫ్ లెర్నింగ్ని ఎంత స్ట్రెంథన్ చేసుకున్నాం, ఇండిపెండెంట్గా చదవటానికి ఆ సీరియస్నెస్తో ఎంత ఉన్నాము అనేటప్పుడు ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. సో ఇక్కడ చూడండి, రైట్ ఆన్సర్స్ ఎన్ని అయినాయి, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అయినాయి, ఎన్ని స్కిప్ అయినాయి. ఇక్కడ చూస్తే మై పెర్ఫార్మెన్స్, అనలైజ్ మై పెర్ఫార్మెన్స్, ఇది కూడా డీటెయిల్ రిపోర్ట్ అక్కడ వస్తుంది.
హైలైట్స్, సో ఏంటి ఫోకస్ ఏరియాస్ ఏమిటి, రైట్? సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మోర్ క్వశ్చన్స్ కావాలంటే వస్తుంది, వ్యూ క్విజ్ అంటే వస్తుంది. ఈ టోటల్గా ఆ క్విజ్ని మళ్ళీ రివ్యూ చేస్తుంది, ఇలా వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ పర్టికులర్ టాపిక్లో అది కూడా ఇమీడియట్గా వెంటనే ఫ్లాష్ కార్డ్స్ రూపంలో ఇది క్రియేట్ చేస్తుంది. చూడండి, సో మనకంటూ రైట్ మైండ్ సెట్ ఉంటే ఈ టూల్స్ ఎంతో చక్కగా మనకి మన గోల్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయి. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.